హాయ్, వెల్కమ్ టు సత్యాస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. రిజిస్టర్ అభ్యర్థులకి ఈ అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. వీటిని ఏ విధంగా చదవాలి, ప్రశ్న ఎక్కడ వస్తుంది, వాటితో పాటు ఇంకేమేమి మీరు ఫోకస్ చేయాలి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఈరోజు టీఎస్పీఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్ మీద సర్కార్ ఎక్కువ ఫోకస్ పెట్టింది అని ఇక్కడ ఆర్టికల్ రావటం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 1 సహా మిగిలిన పరీక్షలన్నీ కూడా ప్రస్తుతం లీకేజ్ కారణంగా రద్దయిపోయినాయి. సో త్వరలో దీనిపైన పూర్తిగా సర్వీస్ కమిషన్ నియమించుకొని దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ మెంబర్లు రిజైన్ చేసేశారు. ఆ రిజైన్ని గవర్నర్ గారు ఆమోదించాలని ఇక్కడ తెలియజేశారు. వన్స్ అది ఆమోదించిన తర్వాత దానికి ఫర్దర్ కంటిన్యూషన్ అనేది వీళ్ళు తీసుకుంటారన్నట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఈ న్యూస్ ఎడిటోరియల్లో. బేసిక్ పాయింట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిందో దానికి అనుగుణంగా వాళ్ళు అమలు చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా నిరుద్యోగులకి సంబంధించి జాబ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధని తెలంగాణ ప్రభుత్వం కనబరుస్తున్నది. సో ఎంత వేగంగా నియామకాలు చేపట్టగలిగితే అంత వేగంగా చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. వాళ్ళు ఇందులో మేనిఫెస్టోలో ఇచ్చినట్టు 1 ఫెబ్రవరి నాటికి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటానికి అన్ని రకాల చర్యలు ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఈరోజు శుక్రవారం నాడు యూపీఎస్సి చైర్మన్ తోటి చీఫ్ మినిస్టరు మీటింగ్ కూడా నిర్వహించుకుంటున్నారు. ఏ విధంగా క్యాలెండర్ని ప్రకటించుకోవాలి, ఏ విధంగా నియామక ప్రక్రియ చేపట్టాలి, సో మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చలోకి వస్తాయి. సో దీన్ని ఆధారం చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టీఎస్పీఎస్సి ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని పెంచుకోవటంలో కానీ, టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవటం కానీ, ట్రాన్స్పరెన్సీగా నిర్వహించుకోవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అభ్యర్థులు ఎలాంటి కంగారు పడక్కర్లేదు. ఎవరైతే 100% ఎఫిషియెంట్ ఎఫర్ట్స్ పెడతారో ఖచ్చితంగా ఈసారి జాబ్లో ఉంటారు. గ్రూప్ 1కి సంబంధించి సుమారు 600 పోస్టుల వరకు కూడా వస్తున్నాయండి. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటే అసలు తిరుగులేని ఈ రిక్రూట్మెంట్లో మంచి జాబ్ని మీరు సాధిస్తారు. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇక మళ్ళీ రాదు. గ్రూప్ 2కి సంబంధించి కూడా అరౌండ్ 1000+ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అరౌండ్ 1500 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిక్రూట్మెంటు జరగబోతున్నది. ఇవి కూడా భారీ సంఖ్యలోనే జరుగుతున్నది. సో అభ్యర్థులు ఆ దిశగా ప్రయత్నం చేస్తూ రండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 25 ఫిబ్రవరి నాటికి సో మీ ఏదైతే ఉన్నదో అది ప్రిలిమ్స్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. సో అరౌండ్ 80 అవుట్ ఆఫ్ 150 వచ్చే విధంగా మీ ఏదైతే నేను డిఫరెంట్ టైమ్స్లో షెడ్యూల్ ఇస్తూ వస్తున్నానో అది ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎన్ని రివిజన్స్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ రివిజన్స్ బాగా పెంచుకుంటూ వెళ్ళండి. సో రివిజన్ ఇప్పుడంతా కూడా. సో ఈ స్కోర్ మనం రీచ్ కావాలి. సో ఈ స్కోర్ రీచ్ అవ్వటానికి మనకు ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, సోషాలజీ, కరెంట్ ఇష్యూస్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీలో అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్కి మనం 20 స్కోర్ చేసుకోగలిగినా కానీ మంచి స్కోరే అవుతుంది. జోగ్రఫీ అవుట్ ఆఫ్ 30కి 20 స్కోర్ మినిమం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. సోషాలజీ ఈజీగా 20 వస్తాయండి, లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెడితే. సో కరెంట్ అఫైర్స్ 15 వచ్చే విధంగా, మెంటల్ ఎబిలిటీ 15 వచ్చే విధంగా మీరు అంత పర్ఫెక్షన్ చేయగలిగితే ప్రిలిమ్స్లో ఇక్కడ మొత్తం 90 వస్తున్నాయి.
ఒక 10 మార్కులు అటు ఇటు అయినా కానీ 80 తోటి ప్రిలిమ్స్ ఈసారి క్లియర్ అయిపోతారు. వన్స్ ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్కి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఎస్ఎన్టీ ఆల్రెడీ ఈ క్లాసెస్ అన్ని మనం ఇచ్చి ఉన్నాము. ఇంకా వీటికి అప్డేట్స్ని కూడా నేను మీకు అందజేస్తాను వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు కూల్గా ఉండండి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ని బాగా పెంచండి. ఇది ఏపీపీఎస్సికి. సరే, ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేద్దాం. మిషన్ OSIRISS దీని పేరుని OSIRIS ఎపెక్స్గా పేరు మార్చడం జరిగింది. సో ఇది అమెరికాకి చెందిన మిషను. సో ఇది మీరు కరెంట్ అఫైర్స్లో చూశారు. మిషన్ OSIRIS దీన్ని దేనికి సంబంధించింది అని ప్రశ్న అడగటం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనము డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మిషన్ OSIRIS అన్నది 8 సెప్టెంబర్ 2016లో ప్రయోగించారు. ఎందుకు ప్రయోగించారు వీళ్ళు అంటే బెన్ను అనే గ్రహశకలము నుంచి శాంపిల్స్ తీసుకోవటం కోసం దీనిని ప్రయోగించటం జరిగింది. సో ఇది భూమి, ఇక్కడెక్కడో అంతరిక్షంలో ఇక్కడెక్కడో కొన్ని గ్రహశకలాలు ఉండటం జరుగుతున్నాయి. ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఈ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. సో ఈ ఆస్ట్రాయిడ్స్ మన భూమి మీద ఏమైనా ప్రభావం చూపుతాయా, ఇంకా వేరే ఇతర పాయింట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని స్టడీ చేయాలి. సో ఈ స్టడీ చేయాలంటే ఇక్కడ వరకు వెళ్ళి ఏదన్నా ఎక్విప్మెంటు ఇక్కడ ఉండే కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని రావాలి. సో ఈ విధంగా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వస్తే అప్పుడు మనము దీన్ని ఏ విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే దీని యొక్క ఆరిజిన్ ఏంటి, XYZ సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు పరిశీలన చేస్తారు. సో ఈ విధంగా ఇక్కడ బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ని గ్రహశకలాన్ని నుంచి శాంపిల్స్ తీసుకురావటం కోసం ఈ మిషన్ని ప్రయోగించారు. మరి తెచ్చిందా అండి ఇది అక్కడికి వెళ్ళి? ఎస్, తీసుకొని వచ్చింది. 24 సెప్టెంబర్ 2023. సో 2016లో వెళ్తే 2023 అంటే దాదాపు 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది. మరి తీసుకొని వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది సోలార్ సిస్టమ్ ఏ విధంగా ఆవిర్భవించింది, గ్రహ సంబంధ అంశాలు ఇవన్నీ స్టడీ చేయడానికి ఈ మిషన్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, మరి తీసుకొచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక పని పూర్తి అయిపోయింది. నెక్స్ట్ దీనికే ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చారు, అపోయిస్. సో ఈ అపోయిసీస్ని స్టడీ చేయటం కోసం మళ్ళీ దీనినే పేరు మార్చి OSIRIS పేరు మార్చి OSIRIS ఎపెక్స్గా పేరు మార్చి పంపించటం జరిగింది. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ బెన్ను గ్రహశకలం గురించి దీనిని 1999 సెప్టెంబర్ 11 నాడు కనుగొనటం జరిగింది. ఈజిప్ట్లో ఒక పురాణాల్లో ఉండే ఒక పక్షి పేరు బిన్ను. ఈజిప్ట్లో మన దగ్గర ఉంటుంది గరుడ అని అంటూ ఉంటాం కదండి, విష్ణుమూర్తి వాహనము, గరుడ పురాణము. సో అట్లా పురాణాల్లో ఉండే ఈ ఒక పక్షి పేరు గరుడ. మన గరుడ బస్సులు ఉంటాయి కదా, అదేవిధంగా ఈ గ్రహశకలానికి పేరు బిన్ను అని పేరు పెట్టారు. దీనిని లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్లో భాగంగా LINER ఇది ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ అండి, ఆస్ట్రాయిడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ఆస్ట్రాయిడ్ కనిపించింది. మరి దానికి ఏదో పేరు పెట్టాలి కదా, దాని పేరే బిన్ను అని పేరు పెట్టారు. సో ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడ్లో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవటమే ఈ REX యొక్క పని. అదంతా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత అపోహీస్. ఈ అపోహీ అనేది దుష్టదేవత. మనకు సూర్యగ్రహణము అంటాం కదండి, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అంటాము. సో సూర్యుడిని ఆ రోజు రాహువు మరియు కేతువు, ఇవి కూడా గ్రహాలే కదా, రాహుకేతువులు అనే ఈ పాములు వచ్చి ఈ సూర్యగ్రహాన్ని మింగేస్తుంది అని మనము
మామూలుగా ఈ పురాణాలలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాం. మామూలు జియోగ్రఫీలో అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మధ్యలోకి ఇలా తిరగటం వలన, చంద్రుడు అడ్డు రావటం వలన సూర్యుడు కనపడ్డు ఈ ప్రాంతం వాళ్ళకి, అందుకు సూర్యగ్రహణం. ఇది జియోగ్రఫీ. కానీ మామూలుగా పురాణాలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, సూర్యుడిని ఆ రోజు రాహుకేతులు పాములు వచ్చి మింగేస్తాయి, అందువలన సూర్యుడు మనకు కనపడదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సేమ్ కాన్సెప్టు ఇక్కడ ఈజిప్టు సూర్యదేవతని మింగేసే ఒక దుష్ట శక్తి అపోఫీస్, ఏపీఓ, అపోలో హాస్పిటల్ ఉన్నది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి, అపోఫీస్. దీనికి దుష్టగ్రహం పేరు ఎందుకు పెట్టారండి? ఇక్కడేమో చక్కగా గరుడ అని ఇట్లాంటి దేవుడి పేర్లు పెట్టుకొని ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే, ఇది 2029లో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2024లో ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ గ్రహశకలం తిరుగుతూ భూమి వైపు వస్తుంది. ఇది వచ్చి ఇటువైపు వెళ్తే పర్వాలేదు, భూమిని ఢీకొట్టింది అనుకోండి, ఇక్కడ ఉండే మొత్తం ప్రజానికం సర్వనాశనం అయిపోతుంది. అది అమెరికా మీద పడచ్చు గ్రహశకలము, రష్యా మీద పడచ్చు, భారత్ మీద పడచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పడచ్చు. సో అందుకోసమనే దీనికి అపోఫీస్, దుష్టగ్రహము అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ దుష్టగ్రహము భూమి వైపు వస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనము కౌంటర్ చేయాలి, ఇవన్నీ పరిశీలన చేయటం కోసం OSRIS REX పేరుని OSRIS ఎపెక్స్ అని పేరు మార్చి, నువ్వు వెళ్ళి చూసిరారా సరదాగాని ఇటు పంపారు నాసా వాళ్ళు, అమెరికన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ OSIRIS REX దీని అబ్రివేషన్ చూస్తే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, ఓ అంటే ఇది, SI అంటే స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, RIS అంటే రిసోర్స్ ఇంటిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ. OSIRIS యొక్క ఫుల్ అబ్రివేషన్. సో రిగోలిత్ ఎక్స్ప్లోయర్ REX, ఇది వెళ్ళింది. పాయింట్ అర్థమైంది కదా. సో ఇది వెళ్ళింది. ఇక్కడ ఇది బిన్ను అనే గ్రహము, దీని అబ్రివేషన్ మీకు తెలిసిందే. దీని నుంచి డ్రిల్ చేసి కొంత పట్టుకొని వచ్చింది, దీని పని పూర్తయిపోయింది. దీని పేరు కొత్తగా మార్చటం కూడా ఎపెక్స్ అని మార్చారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్, చదవండి. దీనికి సంబంధించి ఇది బెన్ను ఆస్ట్రాయిడ్. సో దీని మీదనే అండి పరిశోధన అంతా చేసింది. ఇది చూడండి ఎలా వెళ్ళిందో. సో అక్కడికి వెళ్ళి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని రావటం జరిగింది. సో అది తిరిగి ప్రయాణం కూడా చేపట్టింది, మొత్తం వచ్చేసేసి మళ్ళీ ల్యాండ్ అవటం కూడా జరిగింది ఇక్కడ సాల్ట్ లేక్ సిటీ, అమెరికాలో. సో ఈ విధంగా వస్తుంది గ్రహశకలంది. చూడండి పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది ఇది. రాడార్లో కనిపిస్తున్నదని చెప్తున్నారు ఇక్కడ. ఇది నాసా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నది, అక్కడి నుంచి నేను తీసి మీకు అంటే ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ ఆ శాంపిల్స్ని పరిశోధన చేశారు. ఇప్పుడు దాని మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిషన్కి మళ్ళీ బయలుదేరింది. ఇగోండి ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం. తిరుగుతుంది, ఎపెక్స్ కనిపించింది కదండి. సో అక్కడికి వెళ్ళి ఇది భూమికి దగ్గరగా వస్తుంది 2029లో. సో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది, అందుకని ఎలాంటి చర్యలు చేపట్టాలో ముందుగా మనం దీన్ని ప్రయోగించి తెలుసుకుంటున్నాం. సో అదండి. సో అంగారకునికి గురుగ్రహానికి మధ్య గ్రహ శకలాల్ని మనము
ఆస్ట్రాయిడ్స్ అంటాము. గ్రహశకలాల్లో పెద్దది సేరిస్. భూమికి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్ ఏదంటాడు హర్మాస్. 1969లో దీన్ని కనుక్కున్నారు. మనకు జియోగ్రఫీలో సోలార్ సిస్టమ్ ఉన్నది. సో అభ్యర్థులు దాన్ని 1కి 2 సార్లు రివిజన్ చేయండి. సోలారు, దాని పక్కన ఉండే గ్రహాలు, పెద్ద గ్రహం ఏది, చిన్న గ్రహం ఏది, సో ఇన్సైడ్ ప్లానెట్స్ ఏంటి, అవుట్ సైడ్ ప్లానెట్స్ ఏంటి, భూమికి దగ్గరగా ఉన్న గ్రహాలేవి, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలేవి, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను వీటికి మెటీరియల్ ఇచ్చాను, క్లాసెస్ కూడా ఉన్నాయి. దీని మీద మనము టెస్ట్ కూడా పెట్టుకున్నాం, ఫాలో అవ్వండి. నెక్స్ట్ మెడిటెక్ మిత్ర పోర్టల్. సో మెడిటెక్ మిత్ర పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నో ఇన్నోవేషన్స్ అనేది జరుగుతూ వస్తున్నాయి, అందులో భాగమే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఐసీఎంఆర్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మా, సిడిఎస్సిఓలు, నీతి ఆయోగ్, వీళ్ళందరూ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా సమన్వయం చేసుకొని ఇన్నోవేటర్స్కి హెల్ప్ చేసే ఒక పోర్టల్ని మెడిటెక్ మిత్ర అని లాంచ్ చేయటం జరిగింది. ఉదాహరణ, మీకు ఏదైనా ఒక మెడికల్ రిలేటెడ్గా ఏదైనా ఒక ఇన్నోవేటివ్నెస్ వచ్చిందనుకుందాం. ఇన్నోవేటివ్నెస్ అంటే ఏదో కొత్తది కనుక్కున్నారు, మీరు బైపీసీ చదివారు, బీ ఫార్మా చేశారు, లేదా ఇంకోటి ఏదో చేశారు, మీకు ఏదో కొత్తది ఐడియా వచ్చింది. సో వెంటనే దాన్ని లైనప్ చేసుకోవటంలో భాగంగా మీరు ఈ పోర్టల్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తే మీరు ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు, ఎంతవరకు రాంగ్ వెళ్తున్నారు, ఇంకేం చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా మీకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ ఫార్మా వాళ్ళు అందజేస్తారు. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా దీనిని ప్రోత్సహించటం జరిగింది. సో మెడ్టెక్ మిత్ర అన్నది ఐసీఎంఆర్, సిడిఎస్సిఓ, నీతి ఆయోగ్తో కలిసి ప్రారంభించిన ఇనిషియేటివ్. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. దేనికి? మెడికల్ ఫీల్డ్లో ఇన్నోవేటర్స్, నవకల్పన, వీళ్ళని ప్రోత్సహించటం భాగము. ఈ మధ్య నేను న్యూస్ పేపర్లో చదివాను, ఈ బ్లడ్ టెస్ట్ చేయకుండా స్వేదంతో రక్త పరీక్షలు చేయొచ్చు, ఈ షుగర్ టెస్ట్ అన్నది చేయొచ్చు అన్నది చదవటం జరిగింది. దీనికి పేటెంట్ కూడా ఆయన పొందారు అని న్యూస్ పేపర్లో చదివాను. ఇట్లాంటివి ఏమైనా కొత్త కొత్తవి స్టార్టప్స్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్, రోజుకి బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ వస్తుంది. ఆ కారణంగా కేంద్రము అన్నీ కూడా తక్కువ ధరలకి రైతుల దగ్గర నుంచి ఎక్కువ ధరలకి సేకరించి పబ్లిక్కి తక్కువ ధరలకి అందించే ఒక ప్రోగ్రామ్. సో ఆల్రెడీ దీనికి పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ఉంది కదండి, మళ్ళీ ఇంకెందుకు ఇది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఒక అందని, ఇప్పుడు పింక్ రేషన్ కార్డు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి అందుబాటులోకి రావటం కోసం, లేదా రేషన్ కార్డు ఏ కారణం చేతైనా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. సో వాళ్ళకి అందుబాటులోకి తేవటం కోసం రేషన్ కార్డు అనేది నీ కరెంటు బిల్లు 50 యూనిట్స్ ఉంటేనే ఇస్తాను, లేకపోతే 2 వీలర్ సైకిల్ లాంటిది ఉంటేనే ఇస్తాను, నీకు 4 వీలర్ అండ్ వాడు కూరగాయల బండి అమ్ముకున్నా కానీ నీకు 4 వీలర్స్ ఉన్నాయి, నీకు రేషన్ కార్డు లేదని ఎగ్గొట్టిన గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా రేషన్ కార్డు లేకుండా చాలామంది బతుకుతున్నారు, చాలామంది అప్లై కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒకవేళ పీడిఎస్ నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళైనా బియ్యం తక్కువ ధరకు అందజేస్తుంది భారత్ బ్రాండ్ పేరుతోటి. కేజీ ఎంత అంటే 25 రూపాయలు. మార్కెట్లో 43 రూపాయలకి కేంద్రం కొని 25 రూపాయలకే అందజేస్తుంది. మిగిలిందంతా కూడా కేంద్రం భరిస్తుంది. దీన్ని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ ప్లస్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్ ద్వారా అమ్మకాలు చేస్తుంది. ప్రస్తుతం కేంద్రం 2023 నవంబర్ 6 నుంచి భారత్ ఆటా 1 కేజీ 27 రూపాయల 50 పైసలకి మరియు భారత్ బ్రాండ్ గ్రామ్ పల్సెస్ శనగలు 1 కేజీ 60 రూపాయలకు అమ్ముతూ వస్తుంది. 1 ఆటా అమ్ముతుంది, 2 శనగలు అమ్ముతున్నది, ఇప్పుడు బియ్యం కూడా అమ్ముతున్నది. ఎన్నికల టైం కదా, ఇవన్నీ కూడా పబ్లిక్కి తక్కువ ధరకే రావటము.
సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏవేవి ఎంతకు అమ్ముతున్నాయి ఆ ధరలు అవి కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. మోడీ చీఫ్ సెక్రటరీస్, అన్ని రాష్ట్రాలకి చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. సో వీళ్ళు ఇటు సీఎంఓకి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి, స్టేట్ క్యాబినెట్కి, సెక్రటేరియట్ సచివాలయానికి వీళ్ళే హెడ్గా ఉంటారు, చీఫ్ సెక్రటరీ. సో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్తో సహా ఈయన ఆధీనంలోనే పనిచేయాలి. సో ఈయన టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వము నియమిస్తుంది. ఈయన ర్యాంక్ ఈక్వల్ టు సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ విధంగా అయితే రాష్ట్రానికి సెక్రటరీలు ఉంటారో అదేవిధంగా కేంద్రానికి కూడా, కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్గా సెక్రటరీ ఉంటారు. సో కేంద్రంలో ఉండే ఒక మంత్రికి డిపార్ట్మెంట్లో ఉండే సెక్రటరీ ర్యాంకు, రాష్ట్రాల్లో ఉండే చీఫ్ సెక్రటరీ ర్యాంకు సమానంగా ఉంటాయి. భారతదేశంలో బ్యూరోక్రసీ అంటే ఉద్యోగులని ర్యాంక్ బేస్డ్ క్లాసిఫికేషన్ చేయటం జరిగింది. ర్యాంకు ఆధారంగా క్లాసిఫికేషన్ చేయటం జరిగింది. నాట్ ఆన్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ కాదు, కేవలం ర్యాంక్ బేస్డ్ క్లాసిఫికేషను. దీన్ని ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే దీనిలో గతంలో సివిల్ సర్వీస్లో ప్రశ్న కూడా వచ్చింది దీని మీద. సో ఏ విధంగా చీఫ్ సెక్రటరీ నియమించబడతారు, ఆయన ర్యాంక్ అన్నది ఎవరితో సమానంగా ఉంటుంది, భారత్లో ఎటువంటి క్లాసిఫికేషన్ పర్సనల్ జరిగింది అనేది అడుగుతూ వస్తున్నాడు. ఆ కారణంగా ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. సో ఈ చీఫ్ సెక్రటరీస్ యొక్క సమావేశాన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళందరినీ పిలిచి మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. అట్లా ఫస్ట్ కాన్ఫరెన్స్ ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్ 2022లో జరిగింది. సెకండ్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో 2023లో జరిగింది. థర్డ్ కాన్ఫరెన్స్ అన్నది 2024 జనవరిలో జరుగుతున్నది. సో అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీల యొక్క సమావేశం 2024 ఎక్కడ జరిగింది అని నీకు ప్రశ్న వస్తే ఢిల్లీ అనేది గుర్తుపెట్టుకో, జరిగింది ఢిల్లీలో. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆఫ్ లివింగ్, 5 థీమ్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ల్యాండ్ అండ్ ప్రాపర్టీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, హెల్త్ అండ్ స్కూలింగ్. సో ఈ 5 థీమ్స్, సబ్ థీమ్స్ మీద మోడీ గారు డిస్కషన్ పెడతారు, వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. దానికి అనుగుణంగా ఫర్దర్ స్కీమ్స్ కానీ ఏమన్నా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఈయన ఆర్డర్స్ పాస్ చేయటం జరుగుతుంది. సో ఇట్లాంటి డీజీపీల యొక్క కాన్ఫరెన్స్లు కానీ, చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్లు కానీ, గవర్నర్ కాన్ఫరెన్స్లు కానీ ఏమైనా మనకి ఎగ్జామ్ ముందు జరుగుతూ ఉంటే అభ్యర్థులు వాటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది లేకుండా అసలు ప్రశ్నపత్రాలు దాదాపు రూపొందట్లేదు. ఇండియా అండ్ రష్యా, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి. ఇండియా అండ్ రష్యా కోడంకులంలో భవిష్యత్తులో నిర్మించబోయే పవర్ ప్లాంట్ల కోసం ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇది కోడంకులం తమిళనాడులో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. సో ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది రష్యా యొక్క సహకారంతో మనము ఎస్టాబ్లిష్ చేశాం. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా నేను మన సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చిన సిలబస్ మారింది ఏపీపీఎస్సీ వాళ్ళకి. సో ఈ మారింది సిలబస్లో నేను మొత్తం A to Z అన్నీ కూడా, ఇందులో టైప్స్ ఆఫ్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇందులో వాడే ఫ్యూయల్స్ ఏంటి, A to Z డీటెయిల్గా చెప్పాను. అదొకసారి చూడండి అక్కడ. సో ఇక్కడ కోడంకులంలో 3 phases పవర్ జనరేషన్ చేయాలి. అందులో 3 phases అన్నది 2027 నాటికి
పూర్తి కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మాత్రమే పూర్తయింది. ఈ ఫస్ట్ ఫేజ్లో 1000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే 2 యూనిట్స్ని ఇన్స్టాల్ చేయటం జరిగింది. అంటే కోడంకులంలో ఇప్పుడు ఎంత అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? మీ ఆన్సరు 2000 మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడు కోడంకులంలో ఉత్పత్తి అవుతుంది. ఎంత లక్ష్యం పెట్టుకున్నారు? 6000 యూనిట్లు ఉత్పత్తి కావాలి. భారతదేశంలో ఉండే అన్ని న్యూక్లియర్ ప్లాంట్లో అత్యధిక అణు విద్యుత్ ఉత్పత్తి అవుతున్న ప్లాంట్ కోడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఈ 6000 రావాలంటే 2000కి 2 యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. 6000 రావాలంటే ఇంకొక 4 యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ 4 యూనిట్లు ఒక్కొక్కటి 1000 మెగావాట్స్ చొప్పున ఈ 2027 నాటికి పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు 2024లో ఉన్నాము. 3 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి. మరి అవుతుందా కాదా అంత స్పీడ్గా? అది పరిశీలన చూడాలి మనకు. సో ఇక్కడ అభ్యర్థులు మొత్తం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఫేజెస్ ఏంటి, దాంట్లో ఫ్యూయల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, యురేనియం రిసోర్స్ ఏంటి, థోరియం రిసోర్స్ ఏంటి, అవన్నీ నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఒకసారి అవి కూడా చూసుకొని ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయినా కానీ అవి కూడా చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. నెక్స్ట్ విశ్వభారతి యూనివర్సిటీ. సో ఇక్కడ యూనివర్సిటీ అంటే అన్ని రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ వాళ్ళు పరిశోధన చేస్తూ వచ్చారు. సో మొక్కలకి బ్యాక్టీరియాలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది, చెడిపోయే మనకు హాని కలిగించే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు మిల్క్ తీసుకుంటాం. ఈ పాలని పెరుగుగా మార్చాలంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా సహాయం ఉండాల్సిందే. ఏ ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అయినా అవన్నీ కూడా మైక్రో ఆర్గానిజం ద్వారానే ఫెర్మెంటెడ్గా మారతాయి. ఇడ్లీ వేసుకోవాలన్నా, దోశ వేసుకోవాలన్నా, లేదా పెరుగు రావాలన్నా, బ్రెడ్ తయారవ్వాలన్నా అన్నీ కూడా బ్యాక్టీరియా ఇట్లాంటివి. సో ఉపయోగపడే బ్యాక్టీరియాని వీళ్ళు ఒకటి కనుక్కున్నారు, వ్యవసాయానికి ఉపయోగపడే బ్యాక్టీరియా. దానికి ఇందులో కొత్త ఏముంది అంటే కొత్త ఉన్నది. దానికి వీళ్ళు ఒక పేరు పెట్టారు, ప్యాంటోయియా టాగోరి. ఎందుకు ఠాగూర్ గారు కవితలు కదా రాసేది అంటే, ఠాగూర్ గారు మనకు తెలిసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన మనకు తెలిసింది కేవలము ఈయన కవిత్వాలు రాస్తారు అది ఇది అంతవరకు మాత్రమే. కానీ ఆయన మొక్కల మీద చాలా విశేషమైన శ్రద్ధ చూపించటం జరిగింది. సో ఈ కారణంగా ఆయనకి మొక్కల మీద ఉన్న ప్రేమని దృష్టిలో పెట్టుకొని మొక్కలు మంచిగా పెరిగే ఈ బ్యాక్టీరియాకి ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఈ బ్యాక్టీరియా భూమి నుంచి పొటాషియంని తీసి మొక్కలకి అందిస్తుంది. ఇది సో నేను ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్ ఫ్రమ్ కలకత్తా విశ్వభారతి యూనివర్సిటీ, బొంబా డ్యామ్. ఇది ఆయన పేరండి, బాంబే డైయింగ్ అనుకున్నారు, ఆయన పేరు అట్లా ఉంది. సో ఈయన టీమ్ హెడ్, ఆయన వర్క్ చేసి ఇదంతా కూడా తీయటం జరిగింది. బికాస్ ఠాగూర్ గారి ఇంట్రెస్ట్ ఇన్ అగ్రికల్చర్. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇవి కూడా మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. 1919 ఏప్రిల్ 13లో జలియన్ వాలాబాగ్ జరిగింది. డైరెక్ట్గా ఎగ్జామ్లో జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది అని కూడా చాలాసార్లు ప్రశ్న ఇచ్చాడు, ఏబిసిడి అని. 1919 1918 అట్లా ఇచ్చాడు. ఈ డేట్తో సహా కూడా ఇవ్వటం జరిగింది. ఇంపార్టెంట్. అందుకే జలియన్ వాలాబాగ్ మస్కర్ జరిగినప్పుడు దానికి ఠాగూర్ గారు చాలా బాధపడి తనకు సర్ అనే వచ్చిన బిరుదుని త్యజించటం జరిగింది, నాకొద్దు ఇది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఠాగూర్ గారిని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీజీని మహాత్మా గాంధీ అంటాం కదా, ఈ మహాత్మా అని గాంధీకి టైటిల్ ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అదేవిధంగా గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్ అని పిలవటం కూడా జరిగింది.
గీతాంజలి అనే కావ్యానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి 1913లో రావటం జరిగింది. 1921వ సంవత్సరంలో ఠాగూర్ గారు విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. అప్పుడు అది కాలేజీగా ఉంది. 1951 తర్వాత అది దానికి ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెర్చ్ యూనివర్సిటీ, పెద్ద యూజీసీ హోదాలో యూనివర్సిటీగా గుర్తించడం జరిగింది. ఎక్కడా లేని ప్రత్యేకత ఇక్కడ ఉన్నదండి ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయానికి. ఇప్పుడు మనము ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, మద్రాస్ యూనివర్సిటీ తీసుకోండి, ఇక్కడ ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఇక్కడ ఏమి కోర్సులు అవైలబుల్ ఉంటాయో మీరు వెళ్ళి ఆ కోర్సులు మాత్రమే చేయాలి. నాకు బీటెక్ లేదా బీఈ ట్రిపుల్ ఈ ఇంట్రెస్ట్, నేను బీఈ ట్రిపుల్ ఏ చేయాలి, లేదా నాకు బీఎస్సీ నర్సింగ్, నేను ఇక్కడ ఉంటే అవి మాత్రమే చేయాలి, లేకపోతే నాకు అవకాశం లేదు. బట్ విశ్వభారతి యూనివర్సిటీలోకి వన్స్ నువ్వు ఎంట్రీ అయ్యాక నీకు నచ్చిన కోర్సుని ఈ యూనివర్సిటీ వాళ్ళు తెచ్చిస్తారు. అది దీని యొక్క ప్రత్యేకత. చాలా ఇంపార్టెంట్ అండ్ నోబుల్ ఇష్యూ ఇది కూడా. అన్ని యూనివర్సిటీలో ఏం కోర్సులు ఉన్నాయో అవి మనం నేర్చుకుంటాం వెళ్ళి. ఈ కోర్సు లేకపోతే వాడు కోర్సు లేదని మొహం మీద అప్లికేషన్ పడేస్తాడు. మనం నచ్చితే వేరే కోర్సుకి వెళ్తాం, లేకపోతే వేరే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం. బట్ విశ్వభారతి యూనివర్సిటీలోనే నువ్వు అక్కడికి వెళ్తే ఏ కోర్సు కావాలో ఆ కోర్సు చదువుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏ విధంగా అయితే మొక్కల మీద దీనికి ఈయన సేవ చేశారని చెప్తున్నామో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విద్యా వ్యవస్థ మీద కూడా ఆయన విశేషమైన కృషి చేయటం జరిగింది. నేను ఏది విద్య ఇస్తున్నానో అది నువ్వు తీసుకోవటం కాదు, నీకు ఏది నచ్చిందో మనసు పెట్టి చేస్తే అందులో నువ్వు అద్భుతంగా రాణిస్తావు అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆలోచన. మనం చాలా సందర్భాల్లో ఈ మాటని గుర్తు చేసుకుంటాం. ఏ మనిషి కూడా బుర్ర లేకుండా పుట్టడు, అందరికీ దేవుడు బుర్ర ఇస్తాడు. బట్ ఎవరు ఎంతవరకు వాడతారన్నది వాళ్ళ యొక్క అవకాశాలని బట్టి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడికి ఈ విశ్వవిద్యాలయానికి నువ్వు వచ్చినప్పుడు నీ బుర్రకి ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పటం దీని సారాంశము. సో ఇక్కడ విశ్వభారతికి సంబంధించి ఈ పాథోజన్, ఈ బ్యాక్టీరియా పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఇటు నుంచి సరదాగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బయోగ్రఫీ అటువైపు వెళ్తారు, అప్పుడు కూడా రెడీగా ఉండండి. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి, తల్లి శారదాదేవి, భార్య మృణాలిని భార్య పేరు. సో ఠాగూర్ గారి జన్మం 1861, స్వర్గస్థులైంది 1941 ఆగస్టు 7th నాడు. ఇవి ఠాగూర్ గారికి సంబంధించింది. ఇక జనగణమన ఇవన్నీ మీకు తెలిసినవే, ఒకసారి అవి కూడా చూసుకోండి. మోడర్న్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే కేవలం వాట్ ఈజ్ వాట్ అనే కాకుండా, అక్కడ ఏం జరిగింది మనం ఏం చెప్పుకున్నాం అంతవరకే కాకుండా, ఇట్లా ట్రేస్ జోగ్రఫీలోకి ఎటువైపు వెళ్తాడు, హిస్టరీలోకి ఎటువైపు వెళ్తాడు, పాలిటీలోకి ఎటువైపు వెళ్తాడు, ఎకానమీలోకి ఎటు వెళ్తాడు, బేసిక్స్ అలా కూడా కవర్ చేసుకోవాలి. అప్పుడే అది 100% కంప్లీట్ అవుతుంది మనకు. నెక్స్ట్ ఫీస్ట్ సాఫ్ట్వేర్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్. దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇది ఒక స్ట్రక్చర్, రాకెట్స్కి సంబంధించి, శాటిలైట్ సంబంధించి అనేవి రియల్ వరల్డ్లో ఎలా ఉన్నామో అది ఆ విధంగా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము వెళ్తాం చూసారండి, ఏమంటవి మల్టీప్లెక్స్కి వెళ్తూ ఉంటాం, మాల్స్ అంటూ ఉంటారు, మల్టీప్లెక్స్ పీవీఆర్ కానీ లేకపోతే ఇట్లాంటి మల్టీప్లెక్స్ మనకు చూస్తూ ఉంటాం కదా హైదరాబాద్ సెంటర్లో. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు విర్చువల్ వరల్డ్ అని పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి. కళ్ళకి వాళ్ళు ఇవి ఇట్లా పెట్టుకొని ఆ ట్రైన్ ఊగుతున్నట్టు, వాళ్ళకి దగ్గర కార్ వస్తున్నట్టు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ అట్లాగే ఒక శాటిలైట్ని చేసి, ఒక రాకెట్ని చేసి అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క రియల్ టైం ఎట్లా ఉన్నది, అది ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, అవన్నీ తెలుసుకోవటం కోసం
ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. దాని పేరు ఫీస్ట్ సాఫ్ట్వేర్, FEAST. ఎవరు చేశారు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అది ఎక్కడుంది? అన్నీ కూడా నేను స్పేస్ సెంటర్స్ ఇవన్నీ ఎక్కడున్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లియర్గా ఇచ్చాను. ఈసారి మన గ్రూప్ 2 అభ్యర్థి ఎవరైనా కానీ కొద్దిగా శ్రమించిన 100% జాబ్లో ఉంటారండి. అంత డీటెయిల్గా నేను అన్ని టాపిక్స్ వర్క్లో పెట్టి మీకు ఇచ్చాను. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాం మనము. సో అవి చూడండి, మొత్తం డీటెయిల్స్ అంతాయి మీకు. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లిమ్ మిషన్ అని చూశారు. కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఇది దేనికి సంబంధించింది లేదా ఏ దేశము దీన్ని ప్రయోగిస్తుంది అట్లా ప్రశ్న వస్తుంది. స్లిమ్ మిషన్ అనేది స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది 20th జనవరి 2024 అంటే ఈ నెల, ఈరోజు 5వ తారీఖు కదండి. సో ఇంకో 15 రోజుల్లో చంద్రుడి దగ్గరికి వెళ్తుంది. మనం ఏ విధంగా అయితే చంద్రయాన్ 3 చేసామో అదేవిధంగా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, మన దగ్గర ఇస్రో ఉంటుంది కదా, ఇస్రో లాగే జపాన్ వాళ్ళకి జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, వీళ్ళు స్నిప్పర్, ఈ స్లిమ్కి నిక్ నేమ్ పెట్టారు మూన్ స్నిప్పర్. సో ఎందుకు అంటే ఈ మూన్ దగ్గరికి వెళ్ళి, ఇది చంద్రుడు అనుకుందాం, మూన్ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా ఇక్కడ కూర్చున్నాయి, ల్యాండర్స్ అన్నీ ఇక్కడ కూర్చొని అలా పాక్కుంటూ వెళ్ళి ఇక్కడ ఏదో కొద్దిగా రిసోర్స్ ఉంటే దాన్ని తీసుకుంటూ అనాలిసిస్ చేస్తున్నాయి. కానీ వీళ్ళు పంపిన ఈ మిషను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూడండి, వితిన్ 100 మీటర్స్ అక్కడ చూసుకొని ఏరియాని అంటే తవ్వటం ప్రారంభిస్తుంది. డిగ్గింగ్ అంటాం, చూసారా? లోపలికి బాగా తవ్వేసేసి ఇక్కడి నుంచి శాంపిల్స్ తీసుకొని శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో మనం జపాన్తో కలిసి చంద్రయాన్ 4ని పంపిస్తున్నాం. ఈ విధంగా చంద్రయాన్ 4 వెళ్తున్నప్పుడు అక్కడ ల్యాండర్, మనం చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయిందండి? సరిగ్గా ల్యాండ్ అవ్వకపోవటం వలన, అవునా కదా? చంద్రయాన్ 3 సక్సెస్ ఏంటి? సరిగ్గా వెళ్ళి అది ల్యాండ్ మీద, చంద్రుడి ల్యాండ్ మీద కూర్చుంది. కూర్చోగానే అందరం ఏం చేసాం? చప్పట్లు కొట్టాం, జస్ట్ కూర్చున్నందుకు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు, నాకు తెలియదు అన్నట్టుగా దానిపైన అది చేసుకొని వెళ్తుంది. సో చంద్రుడి మీదకి వెళ్ళి ల్యాండ్ అవ్వటమే పెద్ద సమస్యగా ఉన్నది ఇప్పుడు. అంత పెద్ద సమస్య చంద్రుడి మీద ఏముందంటే, చంద్రుడి మీద ఉండే ఈ ల్యాండ్ ఏ విధంగా ఉంది, దీని క్యారెక్టర్ తెలవాలి. దీని క్యారెక్టర్ అనేది తెలిస్తే ల్యాండ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు బురదగా ఉన్నది ఏరియా, పొలంలోకి దిగావు, అక్కడ నువ్వు ఏ విధంగా నడుస్తావు? ప్లెయిన్ రోడ్డు ఉన్నది, మెయిన్ రోడ్డు, దాని మీద ఏ విధంగా నడుస్తావు? నీకు రోడ్డు బాగా ఉంటే ఒక రకమైన నడక, బురదగా ఉంటే ఒక రకమైన నడక, నీళ్ళల్లో నడవాలంటే చెరువులో వాటిల్లో ఇంకొక రకమైన నడకని నువ్వు ఉపయోగిస్తావు. అక్కడ ఉండేది తెలవకుండా రోడ్డు మీద ఎట్లా నడిచావో బురదలో కూడా అలాగే నడిస్తే ముందుకెళ్ళి పడతావు, మొత్తం ఒంటికి బురద అంటుతుంది, అంటే మిషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో ఇక్కడ బురద, నీళ్ళ, రోడ్డా, ఇవన్నీ విశ్లేషణ చేయగలిగితే ఈజీగా ల్యాండ్ అవుతాం. ఈజీగా ల్యాండ్ అవటం వలన చంద్రయాన్ 2కి మనము దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టాం. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది. సో వన్స్ ఈ మూన్ క్యారెక్టర్ తెలిస్తే ఈ 500 కోట్లు మనకు మిగులుతాయి, అంటే భవిష్యత్తులో, అండ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా సక్సెస్ అవుతాయి. ఆ కారణంగానే జాక్సా అంటే జపాన్ వాళ్ళు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇది 20వ తారీఖు జనవరి 2024 నాడు చంద్రుడి దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మూన్ ఆర్బిట్లోకి ఇది ప్రవేశించింది. ఇగో ఇక్కడ జపాన్ మూన్ ల్యాండర్ ఎంటర్స్ ఇంటూ లూనార్ ఆర్బిట్ వెళ్ళిపోయింది. 20వ తారీఖు మీరు టీవీలో చూస్తారు ల్యాండ్ అయిందని. సో వాళ్ళ ప్రయోగం కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. వాళ్ళ సక్సెస్ అయితే వీళ్ళకి ఒక్కరికే, జపాన్ వాళ్ళకి ఒక్కరికే కాదు లాభం,
ప్రపంచం మొత్తానికి లాభం ఉంటుంది. తర్వాత జరిగే మిషన్స్ అన్నిట్లో ఉపయోగపడుతుంది అది. సో ఇప్పుడు అభ్యర్థులు జపాన్ ప్లస్ ఇండియా కలిసి ప్రయోగిస్తున్న లూనార్ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసుకోండి. నేను తర్వాత క్లాస్లో మళ్ళీ చెప్తాను, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ద టచ్ డౌన్ వుడ్ మేక్ జపాన్ ఓన్లీ ద 5th కంట్రీ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఏ ప్రోబ్ ఆన్ ది మూన్. సో యునైటెడ్ స్టేట్స్ 1, రష్యా 2, చైనా 3, ఇండియా 4, నెక్స్ట్ ఈ సిరీస్లోకి వచ్చి జపాన్ కూడా చేరుతుంది. హోప్ ఫర్ ది బెస్ట్. ఇది స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. సో ఇది అక్కడికి ల్యాండ్ అయిపోయి ఇంత డిగ్ చేసిన తర్వాత శాంపిల్స్ని బయటికి తెస్తుంది. శాంపిల్స్ని బయటికి తెచ్చి ఈ వాళ్ళు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ పంపారు కదా, అందులోకి పంపిస్తుంది. అందులోకి వెళ్ళినప్పుడు ఇది కూడా రౌండ్ తిరుగుతూనే ఉంటుంది, భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ అది విశ్లేషణ చేయటం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అది. సో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రుడి గురించి చేసే అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. భూమికి చంద్రుడికి ఈ దగ్గర ప్రాంతాన్ని పెరోజీ అని, భూమికి చంద్రుడికి దూరంగా ఉండే ప్రాంతాన్ని అపోజీ అని పిలవటం జరుగుతుంది. ఇంపార్టెంట్. సో చంద్రుడి నుంచి కాంతి భూమిని చేరటానికి 1.3 సెకండ్స్ పడుతుంది. ఇంపార్టెంట్. మనం లాస్ట్ టైం సూర్యుడి గురించి చెప్పుకున్నాం. సూర్యుడి కాంతి భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుంది. ఆదిత్య L1 మిషన్ అవన్నీ కూడా. సో ఇప్పుడు చంద్రుడి గురించి చూస్తాం. సో చంద్రుడు భూమి కన్నా 81 రెట్లు చిన్నగా ఉంటాడు. అంటే మనం 81 రెట్లు పెద్దగా ఉంటామని అర్థము. చంద్రుడి సాంద్రత డెన్సిటీ అన్నది భూమి కన్నా 60% తక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క గ్రావిటీ చాలాసార్లు అడిగాడు. గ్రావిటీ గుర్తుపెట్టుకోండి, 1/6 ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. భూమి మీద మనిషి 60 కేజీలు ఉంటే చంద్రుడి మీద అదే మనిషి యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 60/6 10 కేజీలు ఉంటుంది. W is equal to mg, మాస్ ఇంటూ గ్రావిటీ. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ అక్కర్లేదు, జస్ట్ చెప్తున్నా. ఇది అడిగాడండి, ఆ బిట్ అడిగాడు, అందుకని గతంలో మనం కాస్త చూసుకోవాలి. భూమి మీద కన్నా చంద్రుడి మీద గ్రావిటీ 1/6. అందుకే చాలా ఈజీగా ఇక్కడ నువ్వు పెన్ను నీ చేతిలో ఉన్న పెన్ను పడేగానే టక్ మన స్పీడ్గా వెళ్ళిపడుతుంది. కారణం 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గ్రావిటీ భూమిది. అదే చంద్రుడిది అనుకోండి, ఇందులో 1/6 ఉంటుంది. ఇక్కడ నువ్వు పడేస్తే పెన్ను చిన్నగా వస్తుంది, చిన్నగా. ఈజీగా పట్టుకోవచ్చు కదా నువ్వు అనుకుంటావు, కానీ నీ చెయ్యి కూడా ఇక్కడ నువ్వు ఒకసారి చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఊపుతూ ఉండు, ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో అక్కడ ఇంత ఫాస్ట్గా ఊపలేవు, చిన్నగా ఊగుతుంది అది. ఎక్కడికక్కడే సెటప్ పెట్టాడు దేవుడు. ఇదిగో ఇలా వెళ్ళింది మూన్ ఆర్బిట్లోకి. డిసెంబర్ 25న వెళ్ళటం జరిగింది. క్లియర్. నెక్స్ట్, భారత్ ఇటలీతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. ఇటలీకి వెళ్ళి మన స్టూడెంట్స్ చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. సో వాళ్ళ చదువు కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. 2024 ఏప్రిల్లో వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి. చదువు కంప్లీట్ అయిపోగానే వెనక్కి వచ్చేయాలి. కానీ నువ్వు ఇంకా ఇటలీలో 12 నెలలు ఉండొచ్చు. 2025 ఏప్రిల్ వరకు అక్కడే ఉండొచ్చు. ఈ అవకాశం ఈ ఒప్పందం ద్వారా కుదిరింది. అంటే ఇక్కడ నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ₹1 సంపాదించుకొని బయటికి పంపుకోవచ్చు. అదేవిధంగా మైగ్రేట్ వర్కర్స్. ఇటలీ ఈసారి వేరే దేశాల నుంచి 100 మంది వర్కర్స్ని అనుమతిస్తుంది అనుకుందాం. ఈ 100 మందిలో ఒక 20 మంది చైనా వాళ్ళని, ఒక 10 మంది ఆఫ్రికా వాళ్ళని, ఇట్లా కోటా అనేది ఉంటుంది ప్రతి దేశానికి. అయితే అందరూ వెళ్ళి కూర్చుంటారు కదా అక్కడ. ఈ కోటాలో కంపల్సరీగా ఇండియన్ వర్కర్స్కి కొంత కోటా ఇస్తామని చెప్పింది. అంటే మన వాళ్ళు హాయిగా అక్కడికి వెళ్ళి
పనిచేసుకోవచ్చు. సో 2023, 2024, 2025 కాలానికి ఈ కోటా మైగ్రెంట్ వర్కర్స్ది అందుబాటులోకి అవైలబుల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం పని లేక అక్కడికి పోవటమా, ఇక చెప్పక్కర్లే కదా. అమెరికా కంటే పరిగెత్తన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. యూరోపియన్ యూనియన్లో మంచి అవకాశం ఉందంటే పరిగెత్తన వాళ్ళు ఎవరు ఉండరు. లైఫ్ స్టైల్ వేరు. ఈరోజు అమెరికా వాడు మనకు అమెరికాలో ఉండే వాళ్ళకి వీసా ఇవ్వట్లేదని భారతదేశంలో పార్లమెంట్లో చర్చించుకోవాలనే పరిస్థితిలో మనం ఉన్నాం. అదే అమెరికా వాడు భారతీయులు, అమెరికా వాడు ఎవడైనా ఇండియా వచ్చి ఇండియా వాడికి పర్మనెంట్ వీసా ఇవ్వట్లేదని వాడు ఎప్పుడు మాట్లాడుకోడు. వాడి కాంగ్రెస్, వాడి పార్లమెంట్లో. అది వాడికి మనకుండే తేడా. మనందరం అక్కడికి పోవాలనుకుంటాం, సెటిల్ అవ్వాలనుకుంటాం, మంచి లైఫ్, దానికి మన ప్రయత్నం. నెక్స్ట్ నేను మీకు మిషన్ కర్మయోగి చెప్పాను చూసారా లాస్ట్ క్లాస్లో. అట్లాంటి మిషన్ కర్మయోగి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ 6 సమర్థ్ క్యూరేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందజేస్తుంది. ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ నుంచి ఇది అందజేస్తుంది. సమర్థ్ బ్లాక్స్, ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇది బ్లాక్ అంటే మండలం అంటాం, ఇది జిల్లా, డిస్ట్రిక్ట్ అని పిలుస్తాం, ఇది స్టేట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్. అట్లా సమర్థ బ్లాక్స్, సమర్థ జిల్లా, సమర్థ రాజ్య, సమర్థ రాజ్య సచివ, సమర్థ పాలసీ, సమర్థ ప్రొక్యూర్మెంట్, ఈ 6 ఐటమ్స్లో ఆన్లైన్ ట్రైనింగ్ని మన బ్యూరోక్రసీ, స్టేట్ బ్యూరోక్రసీస్కి సెంటర్ అందజేస్తుంది. సో ఇవి ఈరోజు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. చాలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్నాను. ఈజీగా ఉండాలి అండ్ బేసిక్స్ని సాధ్యమైనంత వరకు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దీని రిలేటెడ్ కన్వెన్షనల్ క్లాసెస్ మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులు అవి ఫాలో అవుతూ ఉండండి. సో త్వరలో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలని డిస్కస్ చేద్దాం. సో వీటికి సంబంధించి మెటీరియల్ నేను తయారు చేసి ఇస్తానని చెప్పాను. సో ఈరోజు క్లాస్ మినహా మిగిలినవన్నీ కూడా సైట్లో అప్లోడ్ చేశాను. అవి మీరు రిజిస్టర్ అయిన అభ్యర్థులు తీసుకోండి. ప్రత్యేకంగా మీరు టైం వేస్ట్ మాత్రం ఇక్కడ చేసుకోకండి. సో ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి.